జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. ఈయన విషయంలో ఏం జరిగినా త్రూ కోర్టు ద్వారానే జరగాలి. కావాలంటే మీరు ఆయనతో మాట్లాడి వెళ్ళొచ్చు. నానా, ఎందుకమ్మా అలా బాధపడతారు? నాకు తెలిసి నేనే తప్పు చేయలేదు. తప్పు చేసింది మీరు కాదు మామయ్య. ఇదంతా నా వల్ల జరిగింది. లేదమ్మా, వీళ్ళు ఫ్యాక్టరీని అమ్మేస్తాను అంటే నేను మొట్టమొదటిగా పెట్టిన ఫ్యాక్టరీ, నాకు అన్నం పెడుతూ నన్ను ఇంతలా పెంచిన ఫ్యాక్టరీ అని ఎమోషనల్ అయ్యాను. నువ్వు ఈ ఫ్యాక్టరీ బాధ్యతలు తలకెత్తుకోవడానికి కారకుండయ్యాను. కానీ ఆ చాందినీదేవి ఇంత దుర్మార్గంగా ఆలోచిస్తుందని అనుకోలేదమ్మా. అందుకే అంటారు, ఏ పని చేసినా పూర్తిగా తెలుసుకుని చెయ్యాలి, తెలిస్తేనే చెయ్యాలి అని. వ్యాపారం అన్న తర్వాత పోటీ పడేవాళ్ళు ఉంటారు. వాళ్ళు ఎదగలేక ఎదిగే వాళ్ళని పడేయాలనే చూస్తూ ఉంటారు. శత్రువులు ఎవరో, వాళ్ళ ఆలోచనలు ఏంటో, వాళ్ళు ఏ క్షణం ఎలాంటి ఇబ్బందులు కలిగిస్తారో ప్రతి క్షణం గమనించుకుంటూ అడుగులు వేయగల సమర్థత ఉంటేనే దిగాలి. కానీ నీకేం తెలుసు? వ్యాపారంలో లోటుపాట్లేంటో తెలియదు, శత్రువులు ఎవరో మిత్రులు ఎవరో తెలియదు, కానీ దిగిపోయాం. మా మావయ్య గారు కన్నీరు పెట్టుకున్నారండి, మీరు నోరు మూసుకోండి అని ఫ్యాక్టరీని టేక్ ఓవర్ చేసుకున్నాం. ఇప్పుడు ఆయన కళ్ళ వెంట కన్నీళ్ళు రాకుండా ఆనంద బాష్పాలు వస్తాయా? ఒరేయ్, ఇంతకాలం కామ్గా ఉన్న ఆ చాందినీదేవి ఇవాళ మనల్ని టార్గెట్ చేసిందంటే ఏంట్రా అర్థం? గుండమ్మ సమర్థురాలు తన సమర్థతతో నష్టాల్లో ఉండి మూతపడ్డానికి సిద్ధంగా ఉన్న మన ఫ్యాక్టరీని మళ్లీ లాభాల బాటలోకి తీసుకురాగలదని తను నమ్మిందిగా. అంటే అక్కడ గుండమ్మ విజయం ఖాయమైపోయింది. ఆ భయంతోనే తనీ కుట్ర చేసిందిరా. ఈ సమయంలో గుండమ్మకి ధైర్యం చెప్పి తనకండగా ఉండాల్సింది నువ్వే. సమస్యలనేవి వస్తుంటాయి, పోతుంటాయి. ఇలాంటి వాళ్లను ఎంతమందిని చూసుండకపోతే ఈ స్థాయికొచ్చుంటాన్రా. నువ్వేం భయపడకరా. భయం కాదు నాన్న, మిమ్మల్ని బెయిల్ మీదైనా బయటికి తీసుకెళ్దాం అనుకుంటే స్టేషన్ బెయిల్ కూడా ఇవ్వడం కుదరదు అంటున్నారు. వీళ్ళిచ్చేదేంట్రా? బెయిలు కోర్టు నుంచి తెచ్చుకుంటా. అమ్మా, నువ్వేం బాధపడకమ్మా. మిమ్మల్ని బెయిల్ మీద తీసుకువెళ్తాను మామయ్య. ఆ చాందిని దేవి చేసిన కుట్రని బయట పెట్టి అందరి ముందు చీ అనిపించి సగర్వంగా మీరు తలెత్తుకునేలా చేసి మిమ్మల్ని ఇక్కడి నుంచి ఇంటికి తీసుకువెళ్తాను. వ్యాపారంలో పోటీ పడటం తప్పు కాదు, ఒకరికంటే మనం పైకి ఎదగాలి అనుకోవడం తప్పు కాదు, కానీ ఇలా వ్యాపారాల జోలికి రావడం తప్పు. అసలు ఆ చాందిని దేవి ఎవరు అని తెలుసుకుంటాను. కంపెనీ రన్ చేస్తుంది నేనైతే నన్ను ఇబ్బంది పెట్టకుండా మిమ్మల్ని టార్గెట్ చేసి మీ మీద అరెస్ట్ వారెంట్ తెప్పించిన ఆ చాందిని దేవి అంతు తేలుస్తాను మామయ్య. అమ్మా గుణమా, జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.